ఫ్రెండ్స్ ఇక్కడ రెక్కలు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను ఎప్పుడు చేసే వీడియో కమిస్తారు. ఈ వీడియో నచ్చకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క మనీని మనం పేటిఎం ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. అందరికంటే ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ విలంబనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఖచ్చితంగా మీరు మీ యొక్క ఆశయాలను నెరవేర్చుకోవాలి, మీరు మీ యొక్క విజయ పదంలో నడవాలని చెప్పి ఆశిస్తూ నేను మీ మహేష్. ఫ్రెండ్స్ ఏపీడెట్ తాలూకు రిజల్ట్స్ అనేవి మనకు రేపు రిలీజ్ అవబోతున్నాయి. సో అందుకని ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. మన యొక్క మొబైల్లో కూడా ఈ యొక్క రిజల్ట్స్ అనేవి చూడొచ్చు. సో ఒకవేళ కనుక రేపు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు వీడియో కనుక చూడకపోయినట్లయితే సో ఈ యొక్క వీడియో ద్వారా నేను ఏదైతే చెప్తానో సో ఆ విధంగా చేయండి. మీ యొక్క రిజల్ట్స్ని చూసే అవకాశం అయితే మీకు కలుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు అఫీషియల్ పేజ్కి వెళ్ళిపోతారు. క్రోమ్ బ్రౌజర్ అయితే యూజ్ చేయండి. సో క్రోమ్ బ్రౌజర్ మనకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఆ టైంకి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకు క్వశ్చన్ పేపర్స్ అండ్ ఫైనల్ కీస్ అని రెండు ఉన్నాయి కదా. ఈ యొక్క కాలమ్స్ లోనే మనకు రిజల్ట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకేనా. సో కింద అనమాట. సో క్వశ్చన్ పేపర్ అండ్ ఫైనల్ కీస్ దగ్గర మనకు రిజల్ట్స్ అయితే పెడతాడు. ఆ యొక్క రిజల్ట్స్ మనం క్లిక్ చేసి మన యొక్క హాల్ టికెట్ నెంబర్ అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినట్లయితే మనం రిజల్ట్స్ అనేవి అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి మనకు కేవలం మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన సరిపోతుంది అనమాట. సో ఆ యొక్క అప్డేట్ అనేది మీరు చూడొచ్చు. సో కొన్ని పరీక్షలకు మాత్రం హాల్ టికెట్ అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాడు. సబ్మిట్ చేసిన వెంటనే రిజల్ట్స్ వస్తాయి. కొన్నిటికి మాత్రం హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే సబ్మిట్ చేస్తే రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఫలితాలు చూసినట్లయితే మనకు రేపు ఉదయం 10 గంటలకు కానీ లేదంటే సాయంత్రం 6 గంటల లోపు మనకు రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ యొక్క రిజల్ట్స్ వచ్చిన వెంటనే మీకు తప్పకుండా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఒకవేళ కనుక మిస్ అయినట్లయితే తప్పకుండా మీరు ఆ యొక్క అప్డేట్ అనేది పరిశీలించుకోండి. రిజల్ట్స్ వచ్చిన వెంటనే నేను చెప్పినట్లుగా అఫీషియల్ పేజ్కి వెళ్ళండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. ఓకేనా. ఏపీడెట్ తాలూకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట. అంతేకాకుండా మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఏపీడెట్ యొక్క రిజల్ట్స్లో మనకు ఎంత స్కోర్ వచ్చింది. ఒకవేళ మీకు 70 కనుక వచ్చాయి అనుకోండి, మీకు డిఎస్సిలో ఎన్ని మార్కులు కలుస్తాయి అని తెలుసుకోవాలని ఆసక్తి అయితే మీకు ఉంటుంది. అందుకని చెప్పి ఈ యొక్క షీట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క షీట్లో మనకు ఎస్సీ ఎస్టీకి మనకు 60 మార్కులు, అంతేకాకుండా బీసీ వారికి 75, ఓసీ వారికి 90 కాబట్టి సో 61 నుంచి 150 వరకు కావాల్సిన డిఎస్సికి సంబంధించి ఎంతెంత వెయిటేజ్ లభిస్తుంది అనేది మొత్తం షీట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ షీట్ తాలూకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసినట్లయితే మీరు డ్రైవ్లోకి వెళ్ళి యొక్క ఫోటోని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకున్నా మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనకు ప్రతి పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు చూసుకోండి. మీకు కనుక ఒక 70 మార్కులు వచ్చాయి అనుకోండి, మీకు 9.33 అనేది స్కోర్ అనేది యాడ్ అవుతుంది డిఎస్సిలో. సో ఓకేనా. సో ఆ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు 110 వచ్చింది అనుకోండి, 14.67 స్కోర్ అనేది మీకు డిఎస్సిలో యాడ్ అవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు వెయిటేజ్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క వెయిటేజ్ని మీరు బాగా పరిశీలించుకోండి. సో అప్డేట్ వచ్చిన వెంటనే మీకు వెంటనే అప్లోడ్ చేస్తాను వీడియో. ఒకవేళ కనుక నోటిఫికేషన్స్ అనేవి మనకు మన యొక్క ఛానల్లో కొంచెం లేట్ అవుతున్నాయి. సో అందువల్ల ఒకవేళ కనుక నా యొక్క వీడియో చూడకపోయినట్లయితే ఈ యొక్క వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పి చేశాను. సో ఫైనల్లీ మరొకసారి మీ అందరికీ కూడా విలంబనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అప్రిషియేట్ ఆల్.